ఇది ఎవరికైనా అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, అసలు ఒక మనిషి పెత్తనం చేయడం గానీ, గ్రిప్‌లో పెట్టుకోవడం గానీ, అదుపులో పెట్టుకోవడం గానీ జరగదు. మనం మనుషుల్ని అదుపులో పెట్టుకోగలమేమో గానీ, మనసులనైతే అదుపులో పెట్టుకోలేము. ఇప్పుడు కాఫీ ఇమ్మంటే ఒకటికి 2 సార్లు కాఫీ ఇస్తే మీ వైపు ఉంటారు గానీ, అసలు కాఫీ ఇవ్వకపోతే మీ వైపు ఎలా ఉంటారు? సరే ఏది ఏమైనా పొరపాటు జరిగిందని మీరు గూడా చెప్తున్నారు. హ్మ్. కాదు మేడం. అసలు ఈ కాఫీలకి వాటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? ఈవిడ అంటే నాకేం ఏదైనా పెద్ద అంటే ఆమె ఒక విషయాలేమన్నా ఎగ్జాంపుల్‌గా చెప్పారు. దాస్తుందేమో అని ఆ! అన్నాను. ఆమె ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పారు. అయితే ఆవిడేమని ఉండొచ్చంటే వేరే విషయాలకు కూడా ఆయన బాగా బాధపడ్డ సందర్భం ఏంటి శాంతి గారు? ఎప్పుడు అంటే ఆయన్ని నేను సరిగ్గా రిసీవ్ చేసుకుంటూ మానేశాను మేడం. ఆయన వచ్చినప్పుడు తన గురించి పట్టించుకోవటం. కంప్లీట్‌గా తనని అవాయిడ్ చేసేసరికి తను బాగా హర్ట్ అయ్యారని అర్థమైంది మేడం అప్పుడు. అహా! ఆయనెప్పుడు చెప్పలేదా నువ్వు నన్నిట్లా హర్ట్ చేస్తున్నావు, నువ్విట్లా హర్ట్ చేస్తే అది ఎట్లా? ఫస్ట్ టైము తను ఇంట్లోంచి వెళ్ళినప్పుడు అప్పుడు అన్నారు మేడం. "నువ్వు ఇలా కరెక్ట్‌గా కాదు శాంతి. నువ్వు చేసేది కరెక్ట్‌గా లేదు. హ్మ్. అసలు విషయం ఏంటి? ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇక కూర్చొని డిస్కస్ చేద్దాం" అయన్నీ చెప్పారప్పుడు. అప్పుడు హ్మ్. కూడా చిన్న గొడవయింది. పెద్ద గొడవ అవ్వలేదు. నార్మల్‌గానే అంటే పెద్ద గొడవ అంటే ఐ మీన్ నేను డామినేటింగ్‌గా ఇదిగా ఉన్నాను గాబట్టి నాకు తెలియలేదు. హ్మ్. బట్ ఆయన బాగా బాధపడినట్టున్నారు ఈసారి. అందుకే ఇక ఆయన ఫోన్ కూడా అవైలబుల్‌లో లేదు మేడం. హ్మ్. ఫోన్‌లో గూడా. హ్మ్. చాలా అంటే చాలా మూర్ఖంగా బిహేవ్ చేసి కాపురాన్ని నా చేతులారా నేనే కూల్చుకున్నానండి. జరిగిందేదో జరిగింది. పొరపాటయింది. మీకు అర్థమైంది. ఈ అర్థమైనప్పుడు మీరేం జేయాలి అంటే ఇంక మీరు ఆయన వస్తే సంతోషం. రాకపోయినా గానీ మీరు జీవితాన్నయితే మీ పిల్లల కోసమయితే మీరు కొనసాగించాల్సిందేగా! ఆయన రావాలి మేడం. ఆయన రాపోతే అవునమ్మా. రావాలి. మీరు ఆ రోజు ఆయన మీద పెత్తనం చేసినంత సేపు ఎలా అయితే మీరు పెత్తనం చేశారో, ఇప్పుడు గూడా అదే బింకంతోటి ఆయన రావాలి, రావాలి అనుకుంటున్నారు. రావాలని మేము గూడా కోరుకుంటున్నాము. కాకపోతే ఆ రావటానికున్న ఉపాయం ఏంటో నేను ఏదో ఒక సందర్భంలో తల్లిదండ్రులని కాంటాక్ట్ చేయకుండా మట్టుకు ఉండరమ్మా. మీ పిల్లల బాగోగులు తెలుసుకుంటానికైనా కాంటాక్ట్ చేస్తారు ఖచ్చితంగా. మీరు మీ అత్తగారికి, మామగారికి సమయం వచ్చినప్పుడల్లా అంటే వాళ్ళు మీకెంత దూరంలో ఉంటారు? ఆ! వాళ్ళు విజయవాడ దగ్గరలో ఉంటారు మేడం. మీరు గుంటూరులో ఉంటారు. అవును మేడం. ఆళ్ళకప్పుడప్పుడు మీరు ఫోను చేసి, మీరు మిస్ అవుతున్న విధానాన్ని, మీరు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళతోటి చెప్పండి మీరు. అలాగే మేడం. ఆ! చెప్తే కనీసం వాళ్ళ అబ్బాయి ఏదో ఒక సందర్భంలో కాంటాక్ట్‌లోకి రాకుండా ఉండడు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్తే అతను మళ్ళీ తిరిగొచ్చే అవకాశం ఉంది. అది తప్పితే వేరే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్నే గూడా కాంటాక్ట్ చేస్తే మరీ మంచిది. మీరు చెప్పుకోగలిగిందేదో మీరు చెప్పుకుంటారు. లేదు మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం అతనికిష్టం లేదు అంటే వాళ్ళ అమ్మా, నాన్న మట్టుకు కాంటాక్ట్ చేయకుండా ఉండడు. మీరు వాళ్ళతోటి మీ ఆడపడుచుతో గాని, మీ అత్తగారు, మామగారితోటి గాని మీరు మనసు విప్పి మీరు జరిగిన దానికి ఇంకా నన్ను క్షమించండి. ఆయన వచ్చేటట్లు చేయటం మట్టుకు మీ చేతుల్లోనే ఉందని వాళ్ళ మీద బాధ్యత పెట్టండి. అప్పుడు వాళ్ళు మీరు మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకొని వాళ్ళు కొంచెం ఆహ్, మీకోసం చెప్పగలిగేది చెప్తారని నేను అనుకుంటున్నా. ఇక అంతకంటే మార్గం కనిపించట్లా. లేదు అంటే గనక మరి పోలీసులతోటి మీరు మాట్లాడి ఆ కేసు ఎంతవరకొచ్చింది? ఏంటి? అప్పుడప్పుడు వాళ్ళకి కూడా రిమైండ్ చేస్తా ఉండండి. కాదండి. వాళ్ళ సైడ్ నుంచి అసలు ఎలాంటి రియాక్షన్ రాలేదా? మీరు పోలీస్ కంప్లెయింట్ ఎక్కడిచ్చారు? ఇక్కడ గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లోనే ఇచ్చాం మేడం. హ్మ్. ఆ రెస్పాన్స్ ఏంటి? అసలు ఇంతవరకు ఎలాంటి సమాచారం గాని మీకేమీ రాలేదా? ఈ గుంటూరు చుట్టుపక్కలలోనే అది సిమ్ తీసేసారు మేడం. అప్పుడే ఇంకా తర్వాత ఫోన్ కంప్లీట్‌గా ఆయన దగ్గర లేదన్నమాట ఇగ. ఫోన్ అంటే వేరే ఉండొచ్చు సిమ్ గానీ వేరే ఏదో సిమ్ వేసుకున్నారు. యేసుకొని ఉండుంటారు. అయ్యుండొచ్చు. ఓకే. ఓకే. వేరే సిమ్ యేసుకొని వాళ్ళ ఉండుంటారు. వాళ్ళైతే చూస్తున్నాం అని చెప్తున్నారు మేడం. ఎప్పటికప్పుడు తెలిసినోళ్ళ త్రూ కూడా చెప్పిస్తున్నాం. అసలు ఆళ్ళ ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి అందరిని ఎవరంటే ఎవరు చూసాము, చేసాము అని చిన్న మాట ఎక్కడి నుంచైనా వస్తదని ఆశతో ఎదురు చూస్తున్నాం మేడం. హ్మ్. లేదమ్మా. మీరు పోలీసులను గూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి మళ్ళీ. ఒక్కటే మీరు అర్థం జేసుకోండి. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత గూడా ఈ మాత్రం రియలైజేషన్ గూడా లేని వాళ్ళు చాలా మందుంటారు.
మీ మీ రియలైజేషన్ కొంచెం వాస్తవంగా కనిపిస్తుంది నాకు. ఇదే అభిప్రాయాన్ని మీ అత్తమామలకు చెప్పి నేను మళ్ళీ మళ్ళీ అదొక్కటి మాత్రమే చెప్పగలను మీకు. అసలు వేరే సలహా ఏది అనేది ఇప్పుడు ఈ వీడియో ఆయన చూస్తారనే నమ్మకం కూడా లేదు. బై ఛాన్స్ చూస్తే సంతోషం, చూడకపోతే కూడా మనం చేయగలిగింది లేదు. అందుకే మనం ఏంటి అంటే మన కాపురంలో వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా మన బుర్రతోటి మనము మన కాపురాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైనా. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక మంచి లివింగ్ ఎగ్జాంపుల్. ఎవరన్నా ఇలా పెడసరంగా ఉండాలనుకున్నా, లేకపోతే పక్క వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఉన్నాము అని చెప్పినా కానీ, ఇలా చాలామంది అండి చాలా కేసులు ఇలాగే చేసుకుంటున్నారు. అర్థం కావాల్సింది ఏంటంటే మనకైనా ఎవరికైనా ప్రపంచంలో ఒకరి బాధలాగా ఇంకొకరి బాధ ఉండదు. ఒకరి ఎక్స్పీరియన్స్ ఇంకొకరి ఎక్స్పీరియన్స్ పనికిరాదు. ఇప్పుడు అది తెలుసుకున్నాను మేడం, బాగా బుద్ధి వచ్చింది నాకు. అది ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత తెలుసుకున్నావు నువ్వు? లేదు, నాకైతే హోప్ వాళ్ళ హస్బెండ్ వస్తారని. ఇప్పుడు హస్బెండ్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సరే భార్యతోటి పడట్లేదు, భార్యతోటి ఇబ్బందిగా ఉంటుంది, మరి పిల్లలు ఏం చేశారు? ఈ పిల్లలు మనం కదా ప్రపంచంలోకి తీసుకొచ్చాము. భార్యలా ఉన్నంత మాత్రాన వెళ్ళిపోవడము లేదు, భర్తలా ఉంటే భార్య వెళ్ళిపోవడం, ఎవరు వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. అతను కూడా ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద కారణాలని కూడా నేను అనుకోవట్లేదు. లేదు, కూర్చుని మాట్లాడుకోవచ్చు భార్యతోటి కూడా, ఇట్లా కాదు ఇట్లా అని మాట్లాడొచ్చు ఆయన కూడా. ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా, ఎంత గయ్యాలి భార్య అయినా సరే భార్యకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అంతలా అన్ని చోట్ల ఇది ఇప్పుడు ఎలా అయితే అతను వెళ్ళిపోయిన తర్వాత పెద్ద మనుషుల పంచాయతీ జరిగిందో, అతను ఉన్నప్పుడు కూడా నలుగురితో మాట్లాడి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిచ్చి ఉండాల్సింది. ఇలా అయితే కష్టం, నా వల్ల కాదు ఇలా అయితే అని చెప్పి చెప్పుండొచ్చు. అతను కూడా అతనుకున్న అవకాశాలని ఉపయోగించుకోవాలి. జీవితంలో ఎప్పుడూ కూడా సమస్య ఎప్పుడైతే ఉంటుందో పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది. మనం సమస్యను వెతికినంత ఈజీగా, సమస్యలోకి వెళ్ళినంత ఈజీగా పరిష్కారంలోకి వెళ్ళడానికి ఇష్టపడం మనం. అది మానవ నైజం అనమాట. మనం చూసి కష్టాల్లోకే వెళ్తాం, చూసి సమస్యల్లోకే వెళ్తాం. అందుకని ఏంటంటే ఇలా కాకుండా అతనైనా సరే ఒకటి ఓర్పైనా ఉండాలి. ఇప్పుడు అలాంటి భర్తలతోటి ఉండే భార్యలు లేరు, వెళ్ళిపోతున్నారా భార్యలందరూ? వెళ్ళట్లేదు కదా. మరి అతను ఆ మాత్రం ఓపిక చూపించి ఉండాల్సింది, చూపించలేదు. కనీసం నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడించలేదు. అవన్నీ ఏమీ చేయకోకుండా ఇక ఆయన పరిష్కారం ఆయన ఎత్తుక్కున్నాడు. ఎంత మాత్రం అది సమర్థనీయం కాదు.